ఆ దివ్యధేనువుకి నమస్కారం చేసుకోకపోవడం వల్లే నీకు సంతానం కలగలేదు అని చెప్పారు వశిష్ఠ మహర్షి. పూజ్యులైన వారు పెద్దవారు మనకు ఎదురు పడితే లేదా వారు మన దరిదాపులలో ఉంటే వారికి నమస్కరించడం, వారి ఆశీర్వచనం తీసుకోవడం ప్రతి మానవుడి కర్తవ్యం. నీకు ఆ దుష్ఫలితం పోయి సంతానం కలగాలంటే నువ్వు కామధేనువును సేవించుకోవాలి అని చెప్పారు వశిష్ఠ మహర్షి. కానీ కామధేనువు మాత ఇప్పుడు అందుబాటులో లేరు. ఆవిడ కూతురు నందినీ ధేనువు మా ఆశ్రమంలోనే ఉంది. నేను మహారాజును, ఒక గోవుకు పరిచర్యలు చేయడమా అని నీవు అనుకోకుండా, గోపాలకులు ఎలా అయితే గోవులను సంరక్షిస్తారో అలాగే నువ్వు ఈ నందినీ ధేనువుకు పరిచర్యలు చేసి ఆవిడను ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. వెంటనే దిలీప మహారాజు తన రాచరికపు పనులను మంత్రులకు అప్పచెప్పి తన సమయాన్ని మొత్తాన్ని నందినీ గోవు పరిచర్యలకి కేటాయించాడు. ఆ గోమాతను రోజు అడవికి తీసుకెళ్లడం, మళ్ళా ఆశ్రమానికి తీసుకురావడం, రోజంతా గోసేవలో గడిపేవాడు.